ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మీరు ఎలక్షన్ల కంటే ముందు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిందంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఒక ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చిండ్రో అందులోపల కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరినాయి అని అన్నారు మీరు. దాని మీద చర్యలేవి. అది ఒక్కడే కాకుండా మీరు ఎలక్షన్ల కంటే ముందు ఏంటంటే రైతు బంధు ఇస్తామని చెప్పేసి అని దాదాపు 7,000 కోట్ల రూపాయలు మీరు వాటిని దగ్గర పెట్టింది కదా. దగ్గర పెట్టిన తర్వాత మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇలా 7,000 కోట్ల రూపాయలు ఏమైనా అని చెప్పేసి మా బక్క జెడ్సన్ అడిగితే బక్క జెడ్సన్ మీరు సస్పెండ్ చేశారు. అంటే మీరు ఏం అడగద్దా? మేమేం అడగకుండా మేము ఉండాలా? అంటే ఇప్పుడు అంటే ఏది చేసినా కూడా మీ చుట్టే ఉంటది, ఏది చేసినా కూడా మేమే చేయాలనేటువంటి మన నోరు. ఇప్పుడు ఈ 3 పార్టీల మధ్య అంటే మేజర్గా కాంగ్రెస్ పార్టీ బీసీలను అత్యధికంగా ద్రోహం చేస్తుంది అని అనుకోవచ్చా? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంతో మొదటి నుండి కూడా అంతకు ముందు కూడా ఏంటంటే బీసీలు చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నారు. అందులో ఏంటంటే ఈ అంతకుముందు మనం గమనించేది ఉంటే కాలేల్కర్ కమిషన్ ఏదైతే బీసీల కోసం వేసినటువంటి మొదటి కమిషన్ కూడా ఆ కమిషన్ సంబంధించిన సిఫారసును కూడా నెహ్రూ గవర్నమెంట్ ముట్ట దాఖలు చేసింది. దాని తర్వాత మండల్ కమిషన్ సంబంధించినటువంటి ఏవైతే రిపోర్ట్ ఉందో దాన్ని కూడా అమలు చేసేటువంటి విషయం లోపల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రముఖమైనటువంటి పాత్రను తీసుకోలేదు. 1992లో ఏది మన విపి సింగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వెంటనే ప్రభుత్వాన్ని కూర్చోవడం జరిగింది. అంటే అది ఒక్కటే సందర్భం కాకుండా ఈ రాష్ట్రం లోపల కానీ దేశం లోపల కానీ ఎంతసేపు సంపన్న వర్గాలకు మాత్రమే పారిశ్రామిక రంగం కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థ కావచ్చు, లేకపోతే వ్యాపార రంగం కావచ్చు, మొత్తం వాళ్ళ జేబులో ఉంటుంది. ఈ పేదరికం మాత్రం ఎప్పటికీ పేదరికంలో మగ్గేటటువంటి విధంగానే ఈ యొక్క విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం జరిగిందంటే ఏదైతే ఈ పేద వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది కావచ్చు. ఎందుకంటే కేసీఆర్ యొక్క ప్రభుత్వ హయాం లోపల అనేక మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్లోబలిన్ అనే సంస్థ చేసిన తప్పిదం వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, ఇలా అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూ ఉంటే తల్లడిల్లిపోయినటువంటి తెలంగాణ ప్రజానీకం ఏంటంటే కాంగ్రెస్ మీద ఒక విధమైనటువంటి నమ్మకం పెట్టుకున్నది. ఈ నమ్మకంలో భాగంగా మీరు వరంగల్లో ఏదైతే రైతు డిక్లరేషన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు. మీరు చెప్పింది ఏంది? రైతులకు 2 లక్షల రూపాయల రుణాన్ని ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన వెంటనే నేను మొత్తం దాన్ని రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు చెప్పాను. జరిగిందా? లేదు. మీరు దాంతో పాటు ఏమైనా కౌలు రైతు కూడా మేము 15,000 రూపాయలు మేము వాళ్ళకు రైతు బంధు ఇస్తామని చెప్పేసి అన్నారు. జరిగిందా? పెన్షన్లు కూడా 4,000 వరకు పెంచుతామని చెప్పి వితంతు పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఒంటరి మహిళల పెన్షన్లు కావచ్చు, ఈ పెన్షన్ మీరు 4,000 రూపాయలకు ఇస్తామని చెప్పినటువంటి మాట వాస్తవమే కదా. బీమా సౌకర్యం కూడా 10 లక్షల వరకు కల్పిస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఏది కూడా అమలు పరచకుండా మీరు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మేము చేసింది కేవలం 100 రోజుల పాలనే అని మీరు ఇప్పుడు అంటున్నారు. 100 రోజులలో ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? సాధ్యం కావు కదా అని చెప్పేసి మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. బుకాయిస్తాం. మీరు నిజంగానే సాధ్యం కానప్పుడు ఆ రోజు హామీ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? మీరు నిజంగానే కనుక 100 రోజుల పరిపాలనలో ఇవన్నీ ఒకటేసారి ఎలా సాధ్యమైతాయి అని కనుక మీరు అనేది ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు పక్కకి ఏమని చెప్తా ఉన్నారు? ఈ యొక్క 100 రోజుల పరిపాలన అనేది రెఫరెండంగా తీసుకోండి, మేము 14 లోక్సభ స్థానాలు మేము గెలుస్తామని చెప్పేసి అని ఘంటాపదంగా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఏ రకంగా చెప్తున్నారు? ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలే 100 రోజులలో ఎందుకు మీరు నెరవేర్చలేదు అంటే మాకు సమయం సరిపోలేదు, ఇంకా సమయం ఉంది కదా అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే మీరు చేయలేదనే విషయాన్ని మీరే ఒప్పుకుంటా ఉన్నారు. అటువంటిది మరి మీ యొక్క 100 రోజుల పరిపాలనను మేము ఎట్లా రిఫరెండంగా తీసుకోవాలి? మేము ఎట్లా మీ 14 టికెట్లు వస్తాయని చెప్పేసి అని 14 సీట్లు మీకు వస్తాయని చెప్పి ఎట్లా అనుకుంటా ఉన్నారు? ఈ రోజు ఈ యొక్క సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను ఒక సవాల్ విసురుతున్నా. మీరు అన్నటువంటి విధంగా ఏవైతే 14 టికెట్లు రాష్ట్రం లోపల లోక్సభ సీట్లు మాకు వస్తాయని చెప్పేసి అని మీరు అన్నారు కదా, దాన్ని మీరు రెఫరెండంగా మేము తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు కదా. నిజంగానే కనుక మీరు అన్నటువంటి విధంగా మేము రెఫరెండంగా తీసుకుంటా ఉన్నాం, 14 సీట్లు కనుక మీకు రాకపోయేది ఉంటే మీ పరిపాలన బాగాలేదని చెప్పేసి మీరు ఒప్పుకుంటారా? మీరు అంగీకరిస్తారా? ఒప్పుకోవాల్సింది కదా. రెండోది, ఒకవేళ కనుక మీరు ఒప్పుకోవడంతో పాటు ఈ ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీల మేరకు వాళ్ళకు న్యాయం చేయలేకపోయినా అని మీరు రాజీనామా చేయగలుగుతారా? మీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయగలుగుతారా? ఏమంటున్నారు అంటే ప్రజల పక్షాన ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీకుందని మాలాంటి సివిల్ సొసైటీ పీపుల్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీని మద్దతు చేసిరు, సపోర్ట్ చేసిరు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పవర్ లో ఉందో, అధికారంలో ఉందో, అది కేవలం కాంగ్రెస్ పార్టీ బలం కాదు. ఏదైతే కేసీఆర్ పరిపాలనతోని విరక్తి చెందినటువంటి సివిల్ సొసైటీ ఉందో, ప్రజా సంఘాలు ఉన్నాయో, ఉద్యమ సంఘాలు ఉన్నాయో, ఇవన్నీ సంఘాలు కూడా, విద్యార్థి సంఘాలు అంతా కూడా
ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని కదా మేమందరం కూడా మేము ఓట్లు బదలాయించి చేసినాం కదా. బీజేపీ అత్యధికంగా బీసీ సీట్ ఇచ్చినప్పుడు కూడా బీసీ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్కి వేయడం జరిగింది వాస్తవం కదా. అయినా కానీ కాంగ్రెస్ ఈ ధోరణితోటి ఉండడం, బీసీలకు తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చడం ఇవన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా కొంత బీసీ వర్గాలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందో ఏమో